హలో ఎవ్రీవన్. ఈ రోజు మన డిస్కషన్ టాపిక్ కార్డ్ రౌండ్ ద నెక్. అంటే బేబీ మెడ చుట్టూ, ప్రెగ్నెన్సీలో బేబీ మెడ చుట్టూ కార్డ్ ఉంటే, అంటే బిడ్డ పేగుగానే ఉంటే ఏం జాగ్రత్తలు తీసుకోవాలి, ఏం మానిటర్ చేయాలి అన్నది ఈరోజు నేను చెప్తాను. దిస్ ఇస్ డాక్టర్ పప్పు శాంతి ఫ్రమ్ శాంతి మెటర్నిటీ అండ్ ఇన్ఫర్టిలిటీ క్లినిక్, ఎంబీపీ కాలనీ. ఈ కార్డ్ రౌండ్ ద నెక్ ఆర్ మెడ చుట్టూ పేగ్ అన్నది ప్రెగ్నెన్సీలో ఇట్స్ అన్ అల్ట్రాసౌండ్ ఫైండింగ్. అంటే అల్ట్రాసౌండ్ చేసిన డాక్టర్ మనకి రేడియాలజీ వాళ్ళు మెడ చుట్టూ పేగ్ కానీ కనిపిస్తే స్పెసిఫిక్ గా మెన్షన్ చేస్తారు. దాని ఇంపార్టెన్స్ ఏంటి ఇస్ లైక్ కార్డ్ రౌండ్ ద నెక్ షుడ్ ఆల్వేస్ గో ఫర్ అ సిజేరియన్. ఈ రోజు దీని గురించి కొంచెం వివరంగా చెప్తాను. సో కార్డ్ రౌండ్ ద నెక్ అని ఉంటే ఎన్నిసార్లు ఉన్నది అన్నది కూడా మనం జాగ్రత్తగా గమనించుకోవాలి. అంటే స్కాన్ లో ఏదైతే ఉందో ఒక్కసారి ఉందా, 2 సార్లు ఉందా, 3 సార్లు ఉందా. సో ట్వైస్ ఆర్ థ్రైస్ కూడా ఉండొచ్చు. అంటే 2-3 సార్లు కూడా బేబీ మెడ చుట్టూ ఇలాగా బిడ్డ పేగు ఉండొచ్చు. అలాంటి ఫైండింగ్ ఏమైనా ఉంటే మనం కొంచెం విజిలెంట్ గా ఉండాలి. అంటే కొంచెం జాగ్రత్తగా మానిటర్ చేసుకుంటూ ఉండాలి. దీనివల్ల జరిగే ఇబ్బంది ఏంటి, లేకపోతే దీనికి మనం కంగారు పడాల్సింది ఏంటి అంటే, ట్వైస్ థ్రైస్ ఉన్నప్పుడు, అంటే మెడ చుట్టూ పేగు 2 సార్లు కానీ 3 సార్లు కానీ ఉంటే కొన్నిసార్లు బేబీ స్ట్రాంగులేట్ అవ్వచ్చు. అది మనకి ఎలా తెలుస్తుంది అంటే, బేబీ ఇబ్బంది పడుతుందని మనకి ఎలా తెలుస్తుంది అంటే, ఓన్లీ అండ్ ఇంపార్టెంట్ థింగ్ బేబీ మూవ్మెంట్స్. సో ఒకవేళ కానీ మీకు బేబీ మూవ్మెంట్స్ తగ్గుతున్నాయి లేక తెలియట్లేదు అనుకుంటే మాత్రం వెంటనే మీ డాక్టర్ని కన్సల్ట్ చేయండి. అలా కాకుండా ట్వైస్ థ్రైస్ ఉన్నాయి బేబీ మూవ్మెంట్స్ ఉంటే డెఫినెట్ గా కంగారు పడాల్సిన అవసరం లేదు, కానీ బట్ కీప్ ఆన్ మానిటరింగ్ యువర్ బేబీ మూవ్మెంట్స్. నెక్స్ట్, ఒకవేళ కానీ ప్రెగ్నెన్సీలో మనం మానిటర్ చేసుకుంటాం. ప్రెగ్నెన్సీ అయిన తర్వాత లేబర్ పెయిన్స్ లోకి వెళ్ళిన తర్వాత ఇబ్బందులు ఏంటి, అండ్ ఇలా కార్డ్ రౌండ్ ద నెక్ ఉంటే ఈజ్ ఇట్ అన్ ఇండికేషన్ ఫర్ సిజేరియన్ సెక్షన్. ట్వైస్ ఆర్ థ్రైస్ ఉంటే మాత్రం డెఫినెట్ గా మీ డాక్టర్ తోని క్లియర్ గా డిస్కస్ చేసి డెసిషన్స్ తీసుకోండి. ఒకవేళ కానీ ఒక్కసారే ఉంటే, అప్పుడు ఒకవేళ బేబీ మూమెంట్స్ అన్ని బాగానే ఉంటే, ఇందులో ఇంకో క్లాజ్ ఏంటంటే, ఈ కార్డ్ రౌండ్ ద నెక్ అనేది అల్ట్రాసౌండ్ ఫైండింగ్. అండ్ అప్పటి అల్ట్రాసౌండ్ ఫైండింగ్ అండ్ అంటే ప్రీవియస్ గా మనకి లేబర్ పెయిన్స్ ఉండేటప్పుడు లేకపోతే పెయిన్స్ వచ్చినప్పుడు మైట్ బి కార్డ్ పక్కకు జరిగి ఉండొచ్చు, లేకపోతే పోయి ఉండొచ్చు. సో దట్ ఈస్ నాట్ లైక్ అ పర్మనెంట్ ఫైండింగ్. సో డెలివరీ ముందు కూడా ఒకసారి మీరు కన్ఫర్మ్ చేసుకోవచ్చు అల్ట్రాసౌండ్ లో. ఒకవేళ కానీ ఒక్కసారే ఉంది అంటే యూ కెన్ డెఫినెట్లీ డిస్కస్ విత్ యువర్ డాక్టర్ అండ్ గో ఫర్ అ ట్రయల్ లేబర్, అంటే వెజైనల్ డెలివరీకి ట్రయల్ ఇవ్వచ్చు. ఇందులో ఇబ్బందులు ఏంటి అంటే, నార్మల్ డెలివరీకి ట్రయల్ ఇచ్చినప్పుడు మెడ చుట్టూ పేగు ఉన్నప్పుడు కొన్నిసార్లు అది టైట్ అయితే బేబీ ఇబ్బంది పడే ఛాన్సెస్ ఉంటుంది. బేబీ ఇబ్బంది పడితే మనకి ఎట్లా తెలుస్తుంది అంటే, ఐదర్ బేబీ హార్ట్ బీట్ తగ్గడం, లేకపోతే బేబీ మోషన్ పాస్ చేయడం, అంటే మెకోనియం అంటాం, మెకోనియం పాస్ చేయడం, ఇలాంటివి జరగచ్చు. సో అలాంటివి మనం ప్రెగ్నెన్సీలో, డెలివరీలో, అంటే డెలివరీ అప్పుడు మానిటర్ చేసుకుంటూ ఉంటాం జాగ్రత్తగా. ఇవేమీ లేనప్పుడు బేబీ హార్ట్ బీట్ అది బాగుండి బేబీ డెఫినెట్ గా సస్టైన్ అవుతుంది అంటే మాత్రం డెలివరీకి యూ కెన్ గో అహెడ్. ఇన్ కేస్ లాస్ట్ స్టేజెస్ అంటే చివరి స్టేజ్ లో మాత్రం కొన్నిసార్లు బేబీ కార్డ్ రౌండ్ ద నెక్ మైట్ పుల్ ద బేబీ అప్. అంటే కిందకి మనం డెలివరీ అప్పుడు మదర్ కిందకు తోస్తున్నప్పుడు ఆ కార్డ్ కొంచెం పైకి లాగుతూ ఉండొచ్చు. సో అలాంటి కండిషన్ లో కొన్నిసార్లు లాస్ట్ స్టేజెస్ లో కూడా సిజేరియన్ పడే ఛాన్సెస్ ఉంటాయి. సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ కార్డ్ రౌండ్ ద నెక్. నథింగ్ టు వరీ, బట్ డెఫినెట్లీ టు మానిటర్ ద కండిషన్. థ్యాంక్ యూ.